ఇవి సజ్జలతో చేసిన మరమరాలు. మామూలుగా మనం దొరికే మరమరాలు బియ్యంతో చేస్తారు. వాటిలో కార్బ్స్ ఉంటాయి. మరమరాలు కదా ఏమి ఉండవనుకోవటానికి లేదు. వాటిలో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి. సజ్జలతో చేసిన మరమరాలు అసలు కార్బ్స్ ఉండవు, పోషకాలు ఉంటాయి. సజ్జల్లో ఎన్ని పోషకాలు ఉంటాయి అవన్నీ ఉంటాయి. ఊరిని లైట్గా వేపేసి వాటిని దీంతో స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ముంత మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా అంటే ఇరిగిపోయి, ఇలా అంటే పొడిమైపోతుంది వేపితే ఉత్తుగా. మళ్ళీ ఆ ఖాళీ మూకుట్లో అది తీసిన తర్వాత వేరుశనగపప్పు, నూనె అక్కర్లేదు, డ్రై రోస్ట్ చేస్తే చాలా ఏయైనా. తర్వాత ఇవన్నీ ఒక బౌల్లో తీసుకోవాలి మరమరాల ముందు. దాంట్లో కార్న్ఫ్లేక్స్ వేసుకోవచ్చు, నేనైతే కారప్పొసి వేసాను, ఏదైనా పర్వాలేదు బాగానే ఉంటుంది. ఇవన్నీ వేసి టమాటాలు, క్యారెట్ తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, ఉప్పు, కారం, చాట్ మసాలా అవన్నీ వేస్తాను. ఇవన్నీ కూడా పోషకాలే కదా మనకి, క్యారెట్ అన్నీ, ఉల్లిపాయలు అంతా మంచిదే కదా. అవనిలో మనకు అక్కర్లేంది లేదంట సామెత. అవనిలో అక్కర్లేంది లేదు అంటే భూమి మీద మనకు పనికిరాంది ఏదీ లేదు. అందులో బియ్యం కంటే కూడా ఈ సజ్జలు ఇంకా చాలా మంచి పోషకాలు ఉంటాయి. ఇది చాట్ మసాలా. స్ట్రీట్ ఫుడ్స్ టేస్ట్లో వస్తుంది మసాలా వేసుకుంటే. మీ ఇష్టం, మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అది నిమ్మకాయ పిండుకోవాలి. ఈ మొత్తానికి నేనైతే ఫుల్ నిమ్మకాయ పిండాను. మీ పులుపుని బట్టి పిండుకుంటే సరిపోతుంది. మేము పులుపు కొంచెం ఎక్కువే తింటాం. అన్నీ కలిపేసి చేతితో బాగా గట్టిగా నొక్కి కలుపుకోవాలి. నొక్కి కలుపుకుంటే అది అలా అవుతుంది. బయట రోడ్డు మీద వాళ్ళు ఏ చేతులతో కలుపుతారో తెలియదు కదా. మనం చేసుకుంటే పోషకాలు ప్లస్ ఆరోగ్యం రెండు శుభ్రం.